గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎండలు దంచి కొడుతున్నాయి. ఎక్కడ చూసినా కూడా 40 డిగ్రీల పైచిలకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి కూడా ఎవరూ బయటికి రాలేని పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొంది. సాయంత్రం 5 గంటలు అయిన తర్వాతే అందరూ కూడా బయటకు వస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. మరో 3-4 రోజుల పాటు వేడి ఉక్కపోత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఎండ కూడా ఉష్ణోగ్రత కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయంటూ ఇప్పటికే తెలంగాణ వాతావరణ శాఖ ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే సంబంధిత శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా గడిచిన 2 నెలల కంటే కూడా ఈ రాబో 2 నెలలు చాలా కీలకం కాబట్టి ఎండలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ ఎండలో వేడి ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదయ్యే ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎప్పుడు నీడ కిందే ఉండాలని చెప్పేసి ఇప్పటికే వైద్యులు కూడా సూచిస్తున్న పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల రిజర్వాయర్లు కావచ్చు, చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు అన్నీ కూడా నీటి మట్టాలు తగ్గిపోవడంతో పూర్తిగా ఎండిపోతున్న పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఎన్నడూ లేని విధంగా 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో కూడా రెండో పంట కూడా వేసుకోలేని పరిస్థితిలో రైతులు అగమ్య గోచరంగా వారి పరిస్థితి మారిందని చెప్పవచ్చు. ఇప్పటికే రెండో పంట ఎన్నో ఆశలతో వేసుకున్నటువంటి రైతులకు కాలువ నీళ్ళు వస్తాయని చెప్పేసి ఆశగా ఎదురు చూసిన వారికి ఇప్పుడైతే నీరు రాకపోవడంతో పంటలన్నీ కూడా ఎండిపోతున్న పరిస్థితి కనపడుతుంది. ఇటు ఎస్ఆర్ఎస్పి కావచ్చు, అటు నాగార్జున సాగర్ కావచ్చు, వాటిలోనే నీరు అనేది తగ్గడంతో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా పంటకు కూడా నీళ్ళు ఇవ్వలేమని చెప్తున్నారు. దీంతో వాళ్ళ పరిస్థితి అయితే అగమ్యగోచరంగా మారిందని చెప్పవచ్చు. చాలా ప్రాంతాల్లో కూడా లక్షల్లో పెట్టుబడులు పెట్టి వ్యవసాయం వైపు పెట్టుబడులు పెట్టిన రైతాంగానికి అయితే నష్టాలు తప్పవని చెప్పవచ్చు. సంబంధిత ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు కూడా దీని మీద ఒక నివేదికలు తయారు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఈ 2-3 నెలల పాటు కూడా ఎండలు మరింతగా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఎండ వేడిమి 40 డిగ్రీల పైచీలకు నమోదవుతుంది. ముఖ్యంగా ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం లాంటి ప్రాంతాల్లో పారిశ్రామిక వాడల్లో అయితే కార్మికులు కూడా పనిచేయలేని పరిస్థితి అయితే నెలకొని ఉంది. అలాగే తెలంగాణకు సంబంధించి ఆసిఫాబాద్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, మంచిర్యాల కావచ్చు, కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి రామగుండం కావచ్చు, ఇట్లాంటి ప్రాంతాల్లో సింగరేణి ఓపెన్ కాస్ట్లు ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఎక్కువగా వేడి ఉక్కపోత ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో సింగరేణి కార్మికులు కూడా గనుల్లోకి దిగి పనిచేయలేని పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. ఇప్పటికే ఇలా ఉంటే రాబో 2 నెలల్లో మరింతగా పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వైద్యులు కూడా సూచిస్తున్నారు. ఎండ ఎక్కువగా ఉన్న దృష్ట్యా కూడా ఎవరు కూడా బయటికి రావద్దు, ఎండ తగ్గాకే బయటికి రావాలి. ఒకవేళ ఏదైనా అత్యవసరమై వచ్చినా కూడా ఎండ ఉన్న ప్రాంతాల్లో నీడ కింద ఉండే విధంగా కూడా చూసుకోవాలని చెప్పేసి వైద్యులు సూచిస్తున్నారు. చాలా చోట్ల కూడా ఇప్పటికే వైరల్ ఫీవర్స్తో ప్రజలందరూ కూడా బెంబేలెత్తిపోతున్నారు. ఈ సమయంలో ఎండ ఎక్కువగా ఉంటుంది. మరోవైపు కరెంటు కోతలు కూడా కొంత ఉండడంతో వారి విద్యుత్ సరఫరాకు కూడా విద్యుత్ అధికారులు ఎంత ప్రయత్నించినా కూడా కొన్ని చోట్ల ఇబ్బంది తలెత్తుతున్న పరిస్థితి కనపడుతుంది. దీని మీద కూడా పూర్తిస్థాయిలో ప్రభుత్వ అధికారులు కూడా సమీక్షలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరొక 2-3 నెలలు ఎండలు ఎక్కువగా ఉంటే ఈ రాబో 3-4 రోజులు కూడా ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయంటూ ఇప్పటికే అధికారులు సూచించిన నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, ఇళ్లలోనే ఉండాలి, చల్లని వాతావరణంలో ఉండాలని చెప్తున్నారు. ఎండ ఎక్కువగా ఉన్న దృష్ట్యా ఎండకి వెళ్ళి వచ్చిన వెంటనే కూడా రెస్ట్ తీసుకోవాలి, చల్లటి నీళ్లు తాగొద్దు ఎక్కువగా అని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వైద్యులు కూడా దీని మీద పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి నరేష్తో కిరణ్ ఖమ్మం.